హాయ్ హలో మనమైతే బటర్ఫ్లై పార్క్ అయితే స్టార్ట్ అయ్యామండి. విజయవాడ నుంచి పావులకాలం మీదుగా కొత్త హైవే ఉంది కదా, దాని మీదుగా వెళ్తున్నాం మనము. ఈ కొత్త హైవే వచ్చేసి మనకి హైదరాబాద్, ఇది గుంటుపల్లి దగ్గర హైదరాబాద్ రోడ్డుకి అటాచ్ అవుతుంది. అక్కడ హైదరాబాద్ రోడ్ అయితే భలే ఉంటుందండి. అటు రోడ్డుకి పక్కల చెట్లు ఉండి భలే నీడగా ఉంటుంది, ఎండ అయితే అనిపించదు. ఈ రోడ్డు వెళ్ళిపోతే మనకి ఐబిఎం సెంటర్కి వెళ్తాము. ఇక్కడైతే మనం వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇలా వెళ్తూ ఉన్నామండి. నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రైనీ సీజన్ కదా, ఇలా హైవే మీద వెళ్తుంటే భలే ఉంది. ఎప్పుడైనా మనము వీకెండ్స్లో లాంగ్ డ్రైవ్ వెళ్తే భలే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనం వచ్చేసేసి సెంటర్కి రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి 4 రోడ్ల సెంటర్ అనమాట. ఇటు రైట్ సైడ్ వెళ్తే కొండపల్లి తగులుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఫెర్రీ వస్తుంది. ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి మూలపాడు అనే విలేజ్ అనేది వస్తుంది. ఈ మూలపాడు విలేజ్ కన్నా ముందు మనకి ఇంకా కిలేశ్వరం అనే విలేజ్ అనేది తగులుతుంది. అది దాటుకున్న తర్వాత ఒక 4 కిలోమీటర్లు ఇంకా వెళ్తే అప్పుడు మూలపాడు విలేజ్ అనేది తగులుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది హైదరాబాద్ వెళ్ళే రోడ్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇటు నుంచి కొండపల్లి కూడా వెళ్ళొచ్చు. కొండపల్లికి వెళ్ళాక వెళ్ళే వాళ్ళు కూడా కొండపల్లి వెళ్ళొచ్చు. అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం మనము. ఇంకా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. రైనీగా ఉంది, మొత్తము మబ్బులు పడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది నేచర్ అయితే. కానీ వర్షం పడిపోయిద్దేమో అని భయం వేస్తుంది. ఫైనల్గా మనం మూలపాడు అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం పార్క్కి వెళ్ళాలి అంటే కనుక 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి భలే ఉంది ఊరైతే, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేచర్ అయితే సూపర్ ఉంది. పల్లెటూరు అంటే అసలు ఇలానే ఉండిద్ది అనిపిస్తుంది. మంది కూడా పల్లెటూరే, కాకపోతే మనం ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం అవి భలే కనిపిస్తాయి. మన కళ్ళెదుట ఉన్నాయి మాత్రం కనిపించవు. కానీ మనం ఎప్పుడైనా ఏదైనా చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం గమనిస్తే చాలా అంటే చాలా భలే ఉన్నాయి. పొలాలు, పంటలు, కొండలు అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడైనా ఆగి ఫోటోలు దిగినా కూడా చాలా బాగా వస్తాయండి ఫోటోలు. ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఎప్పుడు జనాలు తిరిగే ప్లేసే కాదు, మనం ఇలాంటి కొండలు, పల్లెటూర్లు ఇలాంటి వాటికి కూడా వెళ్తూ ఉండాలి. నేచర్ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు చూసినా సిటీలో ఉండడం, సినిమాలకు వెళ్ళడం అలా కూడా కాదు, మాల్స్ అవే కాదు. ఇలా నేచర్లోకి వస్తేనే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది నేచరు. మనం ఈవినింగ్ నైట్ టైం కాకుండా 3 to 6 లోపు ఎప్పుడైనా సరే ఇది చాలా బాగుంటుంది. మరీ మార్నింగ్ వెళ్తే కనుక ఎండ అలా తగులుతుంది. అలా కాకుండా 3కి స్టార్ట్ అయ్యి మనం వచ్చేస్తే కనుక ఒక 1.5 అవర్లో ఇక్కడికి వచ్చేయచ్చు. అబ్బో రెయిన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి వచ్చేసాము. ఫైనల్గా మనం అయితే బటర్ఫ్లై పార్క్ అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇంకా బండి మనం పార్కింగ్ ఏం లేదు, బయట పెట్టేసేయచ్చు. ఇంకా పర్ హెడ్ ఇక్కడ వచ్చేసేసి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే భలే ఉంది. నేనైతే బటర్ఫ్లైస్ ఉంటాయేమో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది వర్షం వల్ల లేవు. ఇంక ఇలా వెళ్తూ ఇక్కడ సెకండ్ ఆర్చ్ అనేది ఉంది. ఇది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు వర్క్ అయితే. చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉందంట, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇంకా గాలివాన స్టార్ట్ అయిందండి. ఇంక ఇదంతా తిరిగి చూస్తామో లేదో. ఇంకా ఫైనల్గా లోపలికి వచ్చాము. ఉన్నారు జనాలు, కాకపోతే ఏంటంటే ఇంకా వర్క్ జరుగుతుంది కదా, ఎవరికి తెలియదు చాలా వరకు. అబ్బా నెమలి భలే నిజంగా నిజమైన దగ్గరికి వెళ్ళేదాకా బొమ్మ అనుకుని తెలియదు. మూలపాడు పార్క్లో నెమలు చూసాం మేము. చూసారు ఫ్రెండ్స్ నెమలి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్లే గ్రౌండ్ వచ్చింది. పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. ఇక్కడి నుంచి అయితే ఫుల్ గాలి వాన మొత్తం. ఇంకా అసలు వీడియో తీయడానికి కూడా మాకు అవ్వలేదు. ఈయనైతే మొత్తం ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ జిమ్కి సంబంధించిన ఈ పిల్లలు ఆడుకోవడానికి కానీ మొత్తం అసలు చాలా వర్కౌట్స్ కానీ చాలా ఉన్నాయి. ఈయన చూసిన దగ్గర నుంచి ఇంకా ఇల్లు ఆడుకున్నాడు కాసేపు. నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నా. వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు, వర్షం అయితే బాగా ఉంది. ఇంక ఈయనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఓకే. ఆడి ఆడి అలసిపోయినట్టున్నాడు, చక్కగా వెళ్ళి కూర్చున్నాడు. ఇది కూడా చెక్కతో చేసిన కుర్చీ ఉన్నట్టుంది. వెళ్ళి కూర్చొని హ్యాపీగా చక్కగా కూర్చున్నారు. ఈ ప్రకృతికి ఇంకా కొంచెం అందం యాడ్ చేయడం అంటే ఇక్కడున్న వెదురు బొంగు చెట్లు అన్నమాట, బ్యాంబూ ట్రీస్. ఇవి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మేమున్న నేచర్కి అయితే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి దగ్గర ఫోటో దిగిన ఫోటోలు అయితే చాలా బాగా వచ్చినాయి. మా వారైతే చాలా ఫోటోలు దిగాము. ఈ చెట్ల వల్ల ఈ రైని వీటి వల్ల చాలా అందం వచ్చింది ఈ పార్క్కి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కానీ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఈ పార్క్కి కొంచెం అందం ఇచ్చింది ఏదైనా ఉంది అంటే ఈ బ్యాంబూ ట్రీస్ మాత్రమే. చాలా అంటే చాలా బాగుంది. ఈ రైన్ అయితే ఫుల్గా పడుతుంది, చాలా ఫుల్గా ఉంది రైన్. అసలు వీడియో తీయడానికి కావలేదు. ఎట్లయితే ఫైనల్ అన్నీ చూసినాము, బట్ లోపలికి అయితే ఈలోపు ఎక్కడికి వెళ్ళారు అనుకునేలోపు మా ఆయన అయితే ఒక స్పాట్ అయితే కనుక్కున్నారు ఫొటోస్ దిగడానికి. లొకేషన్ చాలా అంటే చాలా మంది ఫోటోలు దిగుతా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ నేను దిగాను ఫోటోలు అవి మీకు పెడతాను చూడండి. మామూలుగా లేవు, బేవత్సంగా వస్తాయి, మీకు అదిరిపోతాయి. బ్యాక్గ్రౌండ్ కోసం మీకు రావాలి. మూలపాటు పార్క్ అంటే ఏదో అనుకున్నా కానీ ఇక్కడ కొత్త అర్థమైంది, చాలా బాగుంది. ఇక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి, మీకు నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. కాకపోతే మాకు వర్షం పడడం వల్ల అస్సలు అవ్వలేదు. బట్ చాలా అయితే చాలా ఉన్నాయి, చూడాలి, తిరిగి చూడాలి కానీ చాలా ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ ఉన్నా. నేనే వెళ్ళిపోదాం అంటున్నారు కానీ తను మాత్రం తిరుగుతూనే ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మా వారికి ఈ నెమలు బాగా నచ్చేసినట్టుంది. పద్దాక ఒక దీని ఫోటోలు తెగ దిగుతున్నారు. ఇంకా తను దిగిన ఫోటోలు పెట్టారు, ఒకసారి చూడండి. లొకేషన్ కోసమని ఇక్కడ రావాలి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫోటోలు, ఒకసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనకాపల్లి అబ్బాయి, విజయవాడ అమ్మాయి.